నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. పహల్గాం ఉగ్రదాడిపై లండన్ పాకిస్తాన్ హైకమిషన్ ఎదుట భారతీయుల నిరసన. ఇండియన్స్ను రెచ్చగొట్టేలా సైగలు చేసిన పాక్ ఆర్మీ అధికారి తైమూర్ రాహత్. రైతుల కళ్ళల్లోనే ధాన్యాన్ని ధరలకు అమ్ముకునే దుస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా పాలమాకుల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు. జమ్మూ కాశ్మీర్ ఘటనను దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. విజయవాడలో మృతులకు నివాళులు అర్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. గుడివాడలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వెనిగంట్ల రాము. ఇక డీటెయిల్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో లండన్లోని పాకిస్తాన్ హైకమిషన్ ఎదుట భారతీయులు నిరసన చేపట్టారు. ఈ సమయంలో అక్కడున్న పాక్ ఆర్మీ అధికారి తైమూర్ రాహత్ ఇండియన్ను మరింత రెచ్చగొట్టారు. మీ గొంతు కోస్తా అని సైగలు చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఓ అధికారి ఇలా బహిరంగంగా రెచ్చిపోవడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా పాలమాకుల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. క్వింటాకి 2,320 రూపాయలు మద్దతు ధర రావాల్సి ఉండగా దళారులకు 2,000 రూపాయలకి అమ్ముకుంటున్నారని, అకాల వర్షాల, వడగండ్ల వానల భయంతో రైతులు కళ్లల్లోనే ధాన్యాన్ని దళారులకు అమ్ముకునే దుస్థితి నెలకొందన్నారు. రైతు బంధు మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు హరీష్ రావు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చూస్తూ ఉంది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం తదితర జిల్లాల్లో వడ్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల సగం వడ్లు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 2,320 రావాల్సిన చోట 2,000 రూపాయలు 2,100కి రైతులు కళ్లంలోనే వడ్లు అమ్ముకుంటా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానతో భయంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక బయటే వడ్లు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. పోయిన వానకాలంలో కూడా మనం చూస్తే గవర్నమెంట్ చెప్పింది 1,53,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయని చెప్పారు. గవర్నమెంట్ 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పారు. కానీ అంటే రైతు బంధు వేయలేదు, రుణమాఫీ వేయలేదు. పోని వడగళ్ల వాన పడితే కనీసం పోయిన ఎండాకాలంలో వడగళ్ల వాన పడ్డోళ్లకు పైసలు రాలేదు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా వడగళ్ల వాన పడి రాష్ట్ర వ్యాప్తంగా 3-4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వాన, అకాల వర్షాలు, గాలి దుమారం ఉన్నామని చెప్తున్నాడు. 48 గంటలు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారం రోజులైనా కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు పడతలేవు. డబ్బులు వేయడంలో ఆలస్యం అవుతా ఉంది, కొనుగోలు జరపడంలో ఆలస్యం అవుతా ఉంది. గన్ని బ్యాగులు కూడా కొత్తవి కాకుండా పాతవి పంపడం వల్ల సగానికి సగం తూట్లు పడ్డవి, సగానికి సగం సంచులు, పనికిరాని సంచులు పంపడం వల్ల మరి హమాలీలకు కూడా కాంటా పెట్టడం గాని, తక్షణమే ఈ నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని, మంచి గన్నీ బ్యాగ్స్ పంపాలని, ఇచ్చిన మాట ప్రకారంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా 2 రోజుల్లోగా రైతులకు అకౌంట్లలో డబ్బులు పడే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ ఆ దాడిలో మృతులకి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడలో మానవాహారం కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు ఇతర జనసేన నేతలు పాల్గొని నివాళులు అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతియే కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం, అధైర్యపడొద్దు, దేశమంతా ముక్త కంఠంతో
ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గుర్తించడానికి కోసం మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమం. నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరం కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల కార్యక్రమం చేశాం. మొదటి రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేశాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం. ఈ రోజున ఎవరైతే పాపం అమాయకంగా భర్తల్ని కోల్పోయారో, తండ్రిని కోల్పోయారో, కుటుంబంలో కొడుకుని కోల్పోయారో ఆ కుటుంబాలకి మనందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో సరైన ధీటుగా సమాధానం చెప్తారనే నమ్మకం మాకుంది. మరొక్కసారి ఇటువంటి సంఘటనలు జరగకూడదు. జరిగిన సంఘటనని జనసేన పార్టీ ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎప్పుడూ మేము నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. గుడివాడ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగంట్ల రాము ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసి తక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు, ఉద్యోగులు చొరవ చూపాలని, వాటిని పరిష్కారం చూపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి సూచించారు. ప్రజా దర్బార్లో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తనను కలిసిన వారికి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. అక్కడికి వెళ్ళి రాపించుకుని ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, అది రాపించుకుని వాళ్ళు ఓకే అన్నాక వెళ్ళండి. మీరు ఇప్పుడు వెళ్ళదు, మీకు అర్హత ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. ఓకే, పదండి. ఓకే, అతనేమో టర్మ్స్ వారీగా మొత్తం రాసుకున్నారు సార్. మొత్తం రాసుకొని అతను మన దగ్గర అమౌంట్ విడతల వారీగా 1,05,000 రూపాయలు తీసుకున్నారు. 1,05,000 ఇటీవల నార్త్ జోన్ పరిధిలో జరిగిన 2 చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. నిందితుడు తిరుపతికి చెందిన సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడంతో పాటు అతడి నుండి బంగారం స్వాధీనం చేసుకున్నామని డీసీపీ సాధన రశ్మి పెరుమాళ్ తెలిపారు. 3 రోజుల్లో 2 చైన్ స్నాచింగ్ కావడంతో ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలను పరిశీలించి 2 దొంగతనాలు చేసిన వ్యక్తి ఒక్కడేనని గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దొంగలు వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు నగలు దొంగతనాలకు పాల్పడుతున్నారని డీసీపీ తెలిపారు. 2 కేసెస్ మా ఏరియాలో బేగంపేట పోలీస్ స్టేషన్ అండ్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్లో జరిగినాయి. ఒకటి 17th రోజు ఒక 75-year-old లేడీ తన ఇంటి దగ్గర పనుకొని ఉన్నప్పుడు ఈ అక్యూజ్డ్ ఇంటి లోపల ఎంటర్ అయ్యి తన దగ్గర 2 తులాస్ చైన్ స్నాచ్ చేశాడు. దెన్ 19th రోజు మారేడ్పల్లి ఏరియాలో ఒక సిమిలర్లీ ఒక 75-year-old క్రాంతి కుమార్ అని పర్సన్, తిరుపతి నేటివ్ పర్సన్. సో ప్రీవియస్గా కూడా తిరుపతి ఏరియాలో, ఆంధ్రప్రదేశ్ ఏరియా, మా ఏరియాలో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి ఈయన మీద. సో ఇట్లాంటి సిమిలర్ మోటివ్ 9.4 తులాస్ గోల్డ్,
వర్త్ అరౌండ్ 8 lakh rupees వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు రికవర్ చేశాను అలాంగ్ విత్ 1 bike. సో ఈ కేసుతో 14 కేసెస్ ఉన్నాయి నా మీద ప్రీవియస్ హిస్టరీ కూడా మా ఇన్వెస్టిగేషన్లో. హైదరాబాద్లో కూడా అండ్ అదర్వైజ్ ఆంధ్ర తెలంగాణ కంబైన్స్ ప్రీవియస్ 14 కేసెస్ ఉన్నాయి. గ్యాంబ్లింగ్ ఇంకా ఇట్లాంటి గ్యాంబ్లింగ్లో చాలా డాపులు అయిపోతాం వలన పర్సనల్ డెట్స్ చాలా ఎక్కువ అవుతాం వలన ఇట్లాంటి స్నాచింగ్స్ చేస్తానికి ఆయన ఎక్కువ ఇస్తూ మాకు తెలిసింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, ఎస్పెషలీ ఓవర్ ఇంటి దగ్గర అలవని ఉన్న వాళ్ళని. సో అన్నోన్ పర్సన్స్కి ఎవరు ఇంట్లో లేనప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలిచి ఏదో వాటర్ అడుగుతున్నారు అట్లా అనుకుని లోపలికి రానిస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలా, ఇట్లాంటి అన్నోన్ పర్సన్స్ని ఎంటర్టైన్ చేయకూడదు. అండ్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ చూస్తున్నామండి వెదర్ ఇట్ కెన్ బి అప్లికేబుల్ అక్కడ లోకల్ వాటర్ బాయ్ లాగా లేదంటే చిన్న చిన్న అట్లాంటి పనులు. మేడం ఇక్కడ లోకల్గా ఎక్కడ ఉంటారు మేడం? ఉండరండి ఇక్కడ నేటివ్ తిరుపతి అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ చేసుకుని వాళ్ళ. అల్లూరు జిల్లా పాడేరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక అమలుపై సమీక్షను చైర్మన్ లంకా దినాకర్ ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుపై లోతెత్తు చర్చ కొనసాగుతోంది. అనుసంధానకర్తగా కీలకమైన సూచనలు చేశారు ఇన్ఛార్జ్ కలెక్టర్. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యొక్క జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అంత్యోదయ స్ఫూర్తి ఏదైతే నేను మాట్లాడుతున్నానో దానికి చాలా పర్ఫెక్ట్ గా యాక్ట్ అయ్యేటటువంటి జిల్లా. ఎందుకంటే సమాజానికి కరెక్ట్ కాకుండా మనం ప్రతి జిల్లాలో చెప్పిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేను రీసెంట్ బడ్జెట్ లో చాలా స్పష్టంగా స్థానిక సంస్థల నిధులు తరలించకుండా సిఎఫ్ఎంఎస్ ద్వారా ఎక్కడ నిధులు అక్కడ ఖర్చు పెట్టేటటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి అన్నీ కూడా పూర్వపురుషులుగా మినిట్స్ లో ఎంటర్ అయిందా లేదా అని సంబంధిత అధికారులకు ఈ సమీక్ష మేము పూర్తి చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మినిట్స్ లో మీరు పొందుపరచకపోతే మళ్ళీ నేను చదివేదానికి రాస్తాను. మినిట్స్ రివైజ్ చేయకూడదు, ఆ పరిస్థితి రావాలి. రివైజ్ మినిట్స్ వచ్చిందంటే మనం పని సక్రమంగా చేయలేదు అని అర్థం. కాబట్టి ఇది బాధ్యత మినిట్స్ రాసేవాళ్ళకన్నా ఆ సంబంధిత శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో మనం ఏవైతే ఇక్కడ చర్చించుకున్నామో అవన్నీ అక్కడ ఇన్కార్పొరేట్ అయ్యా లేదా మినిట్స్ చూసుకోవాల్సిన బాధ్యత మీదే. నాటికి వికసిత భారత అభివృద్ధి భారతదేశంగా భారతదేశాన్ని ఏ విధంగా రూపొందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సాధక భాగాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి సమన్వయకర్తగా డైరెక్టర్ అభిషేక్ గౌరవ్ గారు వారి యొక్క సమన్వయంతో ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే వచ్చారో మీ అందరికీ కూడా ఈ యొక్క సమీక్ష కార్యక్రమం నిర్వహించడానికి నిన్న రావడం జరిగింది. నిన్న వచ్చిన తర్వాత అంశాల్లో ఏ విధంగా వారికి జాగ్రత్తగా, ఎందుకంటే ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే మనం ఏదైతే గ్రోత్ జరుగుతున్నామో ఆ గ్రోత్లో నెంబర్ 1 రాష్ట్రంగా పట్టాలి అనేటువంటి ధ్యేయంతో వారు పనిచేస్తున్నారు. దానికి కావాల్సిన విజిట్ డాక్యుమెంట్ కూడా ఇప్పటికే మీకు రాష్ట్రానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన విధ్వంసకాండము ఖండిస్తూ పట్టణంలోని మణిక్ ప్రభు మందిరం నుండి భారీ ర్యాలీ చేపట్టి గాంధీ చౌక్ వద్ద కాల్పుల్లో విరమణ పొందిన వారికి 2 నిమిషాల శ్రద్ధాంజలి ఘటించి అనంతరం పురవీధుల గుండా పాకిస్తాన్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా హిందువులు, వ్యాపారస్తులు, పట్టణ పౌరులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. तुम्हारे साथ हैं मोदी जी, संघर्ष करो हम तुम्हारे साथ हैं मोदी जी, संघर्ष करो हम तुम्हारे साथ हैं मोदी जी, संघर्ष करो हम तुम्हारे 3 రోజులుగా నిరసన తెలుపుతున్నాము. ఒక రోజు నల్ల బ్యాచ్లు ధరించి సాయంత్రం కాగడాల ప్రదర్శన చేసుకుంటూ నిరసన తెలిపినాము. రెండవ రోజు మొత్తం వివిధ మందిరాలకు సంబంధించిన హిందూ సంఘాలు కానీ మందిర సంఘాలు అందరం కలిసి ఎంఆర్ఓ గారికి వినతి హెచ్చరిస్తున్నాం. అందరికి కూడా
ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ బంధువులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. దేశం లోపల ఈరోజు దేశ ప్రజలందరికీ ఉన్న కాశ్మీర్ జరిగిన ఇష్యూ పైన అందరు రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అందరు ఎదురు చూస్తారు. జరిగింది అక్కడ తల్లి మొత్తుకుంటున్నది, ఏడుస్తున్నది, చంపకండి చంపకండి అని చెప్పి ఒక చిన్న పాప ఏడుస్తున్నది, మా నాన్నని చంపకండి మా నాన్నని చంపకండి అని చెప్పేసి అయినా వాళ్ళు చంపుతూ హేళన చేస్తూ నవ్వుతూ మీరు ఏం చేస్తారో చేసుకోండి అని ఒక సవాల్ ఇసిరి ఇవాళ భారతదేశం ఒక సవాల్ ఇసిరి ఇందులో సంహరించడం జరిగింది. కాపాడాలి, వచ్చే తరాలకు మనము భారత చరిత్ర ఏదో చూపించలేకపోతాం ఇలాంటి దాడులు జరుగుతుండే. కాబట్టి మనం అందరం ఆలోచించి ఈ జిహాశక్తులపై పోరాడి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడించే విధంగా హిందువులందరూ సంఘటన అయి ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటాం. అదే దేశము మన ప్రభుత్వం ఇవాళ ఆలోచిస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ఈ దేశంలో ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకం బిడ్డ ఖబర్దార్ మీ హంత చూసామని వారు హెచ్చరిక ఇస్తున్నా. అందరికీ జై శ్రీరామ్. నరసారావుపేట శివారు శాంతినగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను నరసారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి చిరాల వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ఆసుపత్రికి తరలించారు. అండగా ఉండడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని నేను తెలియజేయడానికి మేమందరం కూడా మీడియా తెలియజేస్తున్నాము. మరి ఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు. మరి అందరూ సిఐలు ఎస్ఐలు అందరూ కూడా ప్రాణాలకి తెగించి కూడా లోపలికి వెళ్ళి అమ్మాయిని రక్షించడం జరిగింది. బస్సులో కూడా నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయాయి కుంటలో పట్టడం వల్ల. ఆ నీళ్ళన్నీ కూడా తోడి ఎప్పటికప్పుడు అమ్మాయి ప్రాణాలు కూడా రక్షించడం జరిగింది. ఏ కార్యక్రమమైనా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. మరి ఉమ్మడి కూటమి విజయానికి ఇది నాందని మీకు తెలియజేస్తున్నాను. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి విబిఐటి కళాశాలలో విద్యార్థుల అసభ్యకర ఫోటోలు తీసిన వార్డెన్ సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో కళాశాల గేటు ముందు వార్డెన్ను అరెస్టు చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. 15 మంది విద్యార్థులను యాజమాన్యం హాస్టల్లో బంధించినట్లు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉప్పల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయక పర్యాటకులపై తీవ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడే అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడే పర్యాటక రంగంలో అభివృద్ధి చెందుతున్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో భయోత్పాతాన్ని మన భారతదేశంలో భయోత్పాతాన్ని సృష్టించి ఈ మారణ హోమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులందరికీ నివాళులు అర్పిస్తూ దానిలో గాయపడిన క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
భారత్ మాతా కీ. ఈ ర్యాలీలో డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాణాలు కాపాడుతున్నారు. కానీ కొంతమంది ఇట్లా ఈ కశ్మీర్ టెర్రరిజంలో మన కష్టపడతామో వాళ్ళు ప్రాణాలను తీసేయడం, అలా అంత ఈజీగా తీసేయడం మాకు చాలా బాధగా ఉంది. ఇది మేము తట్టుకోలేదు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా సంతాపం తెలియజేస్తున్నాం. వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. భారత్ మాతా. హాస్పిటల్ యజమానులకి, డాక్టర్లకు, సిబ్బందులందరికీ కృతజ్ఞతలు. మా ఆహ్వాన్ని మన్నించి వచ్చినందుకు. ఈరోజు 22 మనుషులు పోతే, ఒక కుటుంబంలో మనిషి పోతే ఏ విధంగా బాధ ఉంటుందో సమాజంలో అందరికంటే మా వైద్య వృత్తి మీద దాడిని ఖండించేటట్టుగా మా IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీయడం జరిగింది. దీనికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. పహల్గాం ఉగ్రదాడిపై లండన్ పాకిస్తాన్ హైకమిషన్ ఎదుట భారతీయుల నిరసన. ఇండియన్స్ ను రెచ్చగొట్టేలా సైగలు చేసిన పాక్ ఆర్మీ అధికారి తైమూర్ రాహత్. రైతుల కళ్ళల్లోనే ధాన్యాన్ని ధరల్లోకి అమ్ముకునే దుస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా పాలమాకుల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు. జమ్మూ కాశ్మీర్ ఘటనను దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. విజయవాడలో మృతులకు నివాళులు అర్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. గుడివాడలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వెనిగంట్ల రాము. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.